రైట్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు చిలకలూరిపేటలో సీఎం జగన్ ప్రచార భేరీలో పాల్గొంటారు. చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు కైకలూరు తాలూకా ఆఫీస్ సెంటర్లో సీఎం జగన్ ప్రచార భేరీ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురంలోని ఉప్పాడ బస్టాండ్లో సీఎం జగన్ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. రైట్. ఇవాళ జరగనున్న సభలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. ముందుగా చిలకలూరిపేటలో ప్రారంభమవుతున్నట్టు తెలుస్తోంది. సో ఒక రకంగా రికార్డ్ అని చెప్తున్నారు. ఇన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ సభలు, ఇస్తున్న ప్రసంగాలు ఎలా చూడాలి? ప్రస్తుతం చిలకలూరిపేటలో స్పందన ఏ రకంగా ఉంది? ఏర్పాట్లు అప్డేట్ చెప్పండి. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల నుంచి చిలకలూరిపేటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. పూర్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు అమలు చేసిన సంక్షేమ పథకాలకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పడానికి తరలి వస్తున్నారు. దాంతోపాటుగా ఇప్పటికే పగటి ఉష్ణోగ్రత భారీగా పెరిగింది. ఎండ సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి తరలి వస్తున్నారు. ఆయనకు అండగా ఉంటాం, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమంతా అండగా ఉంటామని చెప్పడానికి తరలి వస్తున్నారు. మనం ఒకసారి షెడ్యూల్ కనుక చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10:15కు తాడేపల్లి నుంచి బయలుదేరతారు. 10:35కు చిలకలూరుపేట చేరుకుంటారు. 11 గంటల్లో నుంచి 11:45 వరకు ఇక్కడే బహిరంగ సభలో కళామందిర్ సెంటర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. పూర్తిగా ఈ 5 సంవత్సరాలు అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు చంద్రబాబు కూటమి చేస్తున్న కుట్రలు రోజు రోజుకి ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రోజుకొక కుట్రతో ఆ కూటమి ముందుకు వస్తూ ఉన్నారు కూటమి నాయకులు. వాటన్నిటిని వివరించే ప్రయత్నం ఖచ్చితంగా ఈ సభలో నిర్వహిస్తారు. దాంతోపాటుగా 12:10కి ఇక్కడి నుంచి బయలుదేరతారు. ఏలూరు జిల్లాలోని కైకలూరుకి ఇక్కడి నుంచి బయలుదేరతారు. 12:45కి కైకలూరు చేరుకుంటారు. అక్కడ 1:10 నుంచి 1:55 వరకు బహిరంగ సభ నిర్వహిస్తారు. అక్కడి నుంచి పిఠాపురం బయలుదేరి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే చిలకలూరుపేటకు సంబంధించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవరైతే ఈ 5 సంవత్సరాలు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందారో వాళ్ళంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి ముఖ్యమంత్రికి మద్దతుగా నిలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. హరి. ఓకే అశోక్.